ఈ ప్రభుత్వము ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలైతా ఉన్నారు. నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నాను, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాను, మీరు దయచేసి ప్రభుత్వ కుట్రలో మీరు అనవసరంగా బలి కాకండి, బలి పశువులు కాకండి. ఎందుకంటున్నా అంటే ఇది ఈ రోజు జరిగింది కాదండి, 8-9 నెలల నుంచి కొడంగల్ అట్టుడుకుతున్నది. ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. కొత్తగా జరిగింది కాదు, నిన్నమన్న జరిగింది కాదు. వీళ్ళ దుర్మార్గం, పిలిచి మాట్లాడలేని కుసంస్కారం. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడారండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి, పిలిచి మాట్లాడలేదు. మల్లన్న సాగర్ లో, కొండపోచమ్మ సాగర్ లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టర్ తన్నాడి మొత్తం చేసిన. కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించి అక్కడ బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్ గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. అట్లుంటది కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా తిరగబడరా? బిల్లుని కూడా రూమ్ లేసి కొడితే మరల పడదా? 9 నెలల నుంచి ప్రభుత్వానికి టైం లేదండి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కలెక్టర్ గారికి టైం దొరకలేదు, తిరుపతి రెడ్డికి టైం లేదు, ముఖ్యమంత్రికి టైం లేదు. ఏం చేస్తున్నారు అందరూ? రియల్ ఎస్టేట్ దందాల్లో బిజీగా ఉన్నారా? అందుకే అంటున్నా నేను, కుట్ర జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా. మేము కూడా చూసినాం వీడియో నిన్న.